హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. నేను మీ మోహన్. మేము ఎప్పటి నుంచో సంగీ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నామండి, కానీ చాలాసార్లు ట్రై చేసాం, కుదరలేదు. ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి చాలా డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అన్ఎక్స్పెక్టెడ్గా సంగీ టెంపుల్కి వెళ్ళొచ్చాము మేము, మా ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు. సో ఆ సంగీ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, సో ఇలాంటివన్నీ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్. సంగీ టెంపుల్ అనగానే మనకు గుర్తొచ్చేది, చాలా సినిమాల్లో షూటింగ్ జరిగి ఉంటుందండి ఈ టెంపుల్లో. మనకు హైదరాబాద్ కు అతి దగ్గరలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు సికింద్రాబాద్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ వస్తుంది సంగీ టెంపుల్. ఇది మనకు హైదరాబాద్ అవుట్కట్స్ ఎల్బీ నగర్ దాటిన తర్వాత హయత్ నగర్ ఉంటుంది కదా, హయత్ నగర్ నుంచి నియర్ బై చాలా దగ్గరగా ఉంటుంది. సంగీ నగర్ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఈ సంగీ నగర్ చూస్తున్నారు కదా మీరు, ఇట్లాగే మనం టెంపుల్కి వెళ్ళే రూట్ ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు బస్సెస్ కూడా వెళ్తుంటాయి, దిల్సుఖ్ నగర్ నుంచి కానీ, ఎల్బీ నగర్ నుంచి, సికింద్రాబాద్ నుంచి, ఇట్లాగా కొన్ని లిమిటెడ్ గా మాత్రమే ఉంటాయి. సో ఎవరైనా సరే ఈ టెంపుల్ కు వెళ్ళాలి అనుకుంటే కొంచెం మార్నింగ్ టైంలో వెళ్తే కొంచెం బాగుంటుంది. మార్నింగ్ 8 నుంచి 1 వరకు ఉంటుందండి టెంపుల్. అలాగే ఈవినింగ్ 4 నుంచి ఈవినింగ్ నైట్ 9 వరకు కూడా ఉంటుంది ఓపెన్ లోనే. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు టోల్ గేట్ వస్తుంది. టోల్ పే చేసుకొని మనకు 125 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోతే మనకు 2 రూట్లు ఉంటాయి. ఒకటి వెహికల్ ద్వారా పైకి వెళ్ళొచ్చు, రెండోది స్టెప్స్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 200 స్టెప్స్ ఉంటాయి మనకు. నేను పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడైతే కార్ పార్కింగ్ మనకు కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, కొంచెం కార్ పార్కింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోయామండి టెంపుల్ కు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ టెంపుల్ మనకు చాలా సినిమాలో షూటింగ్ జరిగి ఉంటుంది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు కూడా. ఇక్కడ మనం కార్ పార్కింగ్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు ఆ చెప్పుల స్టాండ్ ఉంటుంది. మనం చెప్పులు పెట్టుకొని అక్కడ పాదాలు కొంచెం శుభ్రం చేసుకొని మనం అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోతాం. సో సంగీ టెంపుల్ చేరుకోవాలనుకునే వాళ్ళు ముఖ్యంగా మనకు సికింద్రాబాద్ నుంచి ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కనుక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. ట్రైన్కి వస్తే సికింద్రాబాద్ నుంచే రావాలండి మనం. సో చూస్తున్నారు కదా మీరు, ఇట్లాగా టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ ఫస్ట్ గేట్ అయితే క్లోజ్ చేసి ఉంటారు. సో మనం డైరెక్ట్ గా ముందుకు వెళ్ళిపోతే అక్కడి నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ కింద నుంచి నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు, అంటే స్టెప్స్ ఎక్కి వచ్చిన వాళ్ళు, ప్లస్ ఇక్కడ వెహికల్ ద్వారా వచ్చి ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసి వచ్చిన వాళ్ళు ఇద్దరు కలిసి మెర్జ్ అవుతారు. సో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ మాత్రం నియర్ బై మనకు రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుందండి. మొత్తం కూడా ఈ కొండల సరౌండింగ్ అంతా. సో అసలు చూస్తుంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మాత్రం. అసలు గాలి మాత్రం చాలా బాగా వస్తుందండి, విపరీతమైన గాలి. ఎందుకంటే ఇది ఈ టెంపుల్ ఆల్మోస్ట్ మనకు ఒక పర్వతం పైన ఉంటుంది. సో చుట్టూ ఎక్కడ చూసినా సరే పచ్చదనం, చుట్టూ కూడా కొండలే ఉంటాయి. సో మనకు కావలసినంత గాలి ఉంటుంది. మనం సిటీలో ఈ పొల్యూషన్ లో ఉండి ఉండి ఇట్లా వెళ్ళినప్పుడైనా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకు. ఎందుకంటే మంచి గాలి, మంచి ఎయిర్, పొల్యూషన్ లేకుండా ఉంటాం కాబట్టి. చూస్తున్నారు కదా, ఇవి కింద నుంచి పైకి రావడానికి స్టెప్స్ అండి. కొంచెం క్రిటికల్ గా ఉన్నాయి స్టెప్స్. చూసాను నేను దిగి కొంచెం ఎక్కి. ఇది చాలా సినిమాల్లో మనకు ఏముండే శ్రీవారు, ఆ సినిమాలో రమాప్రభను తీసుకొస్తారు, శ్రీకాంత్, సునీల్ పైకి. ఈవెనండి స్టెప్స్ చాలా సినిమాల్లో ఉంటుంది. ఈ కింద నుంచి షూటింగ్ ఇదంతా చేస్తారు ఇక్కడ. సో ఈ స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వెళ్ళిపోతే ఇక్కడ మనకు మెయిన్ మండపం వస్తుంది. మండపం నుంచి లోపలికి వెళ్తే ఈ డోర్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఈ ఆలయం స్ట్రక్చర్ మొత్తం కూడా, ఈ ఆలయం నమూనా చోళులు, చాణక్యులు ఉంటారు కదా, ఆ చోళ చాణక్యుల వైభవంగా ఉంటుంది. అంటే వాళ్ళ గుర్తుగా అట్లా ఉంటుంది మనకు. మొత్తం కూడా ఆర్కిటెక్చర్ అనేది అట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం ఎంట్రన్స్ లో ఇట్లా స్వామివారి గరుత్మంతుడి విగ్రహం ఉంది. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఈ టెంపుల్లో మనకు ప్రధానంగా చూడవలసింది వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, శివాలయము, అమ్మవారు, ఉపాలయాలు ఉన్నాయి. అట్లాగా ప్రతి ఒక్కటి కూడా. ఇది మొత్తం కూడా పాలరాయి, అంటే తెల్లగా ఉంటుంది. పాలరాయితో నిర్మించినటువంటి ఆలయం అని చెప్తూ ఉంటారు. సో ఈ ఆలయ గోపురాలు మాత్రం చాలా హైట్ గా ఉంటాయి. మనం దూరం నుంచి చూసినా సరే కనపడుతూ ఉంటుంది టెంపుల్ అయితే మనకు. సో చూస్తున్నారు కదా మీరు, మనం గుడి లోపలికి వచ్చినమంటే ఎడమ వైపుకి వెళ్తే గనక మనకు శివాలయం ఉంటుంది, నందీశ్వరుడు, ఇక్కడ కూడా ఒక పెద్ద మనకు రాజగోపురం ఉంటుంది. ఇట్లా లోపలికి వచ్చినమంటే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మనం. ఈ మొత్తం కూడా శివాలయం. సో సెంటర్ లో మనకు శ్రీ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి అవతారం ఉంటారు. ఎడమ వైపు కుడి వైపు వచ్చేసరికి మనకు శివుడు ఉంటారండి ఇక్కడ. ఈ మొత్తం కూడా శివాలయం, అమ్మవారు, నందీశ్వరుడు, ఇక్కడ ఆ శివ పరివారం మొత్తం కూడా ఉంటారు. మనం ఇక్కడి నుంచి కొంచెం పక్కకు వచ్చేస్తే ఇక్కడ మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి, అలాగే దుర్గామాత, ఇట్లా ఉపాలయాలు కూడా కొన్ని ఉంటాయి మనకు. చాలా వరకు ఉపాలయాలు కూడా ఉన్నాయి మనకు చుట్టూ కూడా, టెంపుల్ చుట్టూ.
సో ఇక్కడ నుంచి మనం అమ్మవారిని దర్శనం చేసుకొని కొంచెం పక్కకు వచ్చేస్తే చూసారు కదా, ఎటు చూసినా కూడా పచ్చగా చాలా బాగుంది. అసలు ఎక్కడ చూసినా కూడా బాగా పచ్చిక బయలు అంటారు కదా, కొండలు. ఈ మధ్యకాలంలో కొంచెం వర్షాలు పడడం వల్ల బాగా మనకు పచ్చదనంగా కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ నవగ్రహాలు అంటే చాలా సినిమాల్లో ఈ నవగ్రహాల చుట్టూ హీరోయిన్స్ ప్రదక్షిణ చేస్తూ కూడా కనపడతారు మనకు, ఉత్సాహంగా ఉల్లాసంగా. సినిమాలో కానివ్వండి, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. బొమ్మరిల్లు సినిమా కానివ్వండి, ఇట్లాగా. సో మనం మెయిన్ వచ్చేసరికి ఇక్కడ విష్ణాలయం మీన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది మొత్తం కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ స్వామివారు, అమ్మవారి గుడి, పద్మావతి అమ్మవారు. సో ఈ మండపం కానివ్వండి చాలా బాగుంటుంది చూడ్డానికి. మనం చూసారు కదా, గరుత్మంతుని దర్శనం చేసుకొని ఇక్కడ స్వామివారిని, వెంకటేశ్వర స్వామి వారు ఎదురుగుంటారు. సో వెంకటేశ్వర స్వామిని కూడా చాలా తిరుపతిలో ఎలా అయితే ఉంటారో ఆర్కిటెక్చర్ ఆ విధంగానే ఉంటుందని చెప్తారు అందరూ కూడా. సో స్వామివారిని దర్శనం చేసుకొని మనకు పక్కనే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఈ అమ్మవారు ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అమ్మవారి చుట్టూ అష్టలక్ష్ములు ఉంటారు. సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి ఇట్లా ఉన్నారు కదా మనకు. అష్టలక్ష్ములు ఎవరైతే ఉన్నారో చాలా బాగా నీట్గా అమ్మవారిని అలంకరణ చేసి చాలా చూసారు. ఆ ఆలయం చుట్టూ కూడా గజలక్ష్మి, అమ్మవారి యొక్క మొత్తం అష్టలక్ష్ములు మొత్తం కూడా ఈ ఆలయం చుట్టూ ధన మహాలక్ష్మి. సో ఈ విధంగా అందరినీ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద ఘంటానాదం కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు ధాన్యలక్ష్మి. సో చూస్తున్నారు కదండి, మంచిగా అమ్మవారిని విద్యాలక్ష్మి, అందరికీ విద్య రావాలని చెప్పేసి, ఐశ్వర్యలక్ష్మి, ఇట్లా మనకు అష్టలక్ష్ములు మొత్తం కూడా ఇక్కడ ప్రముఖంగా మనం దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే అన్ని గుళ్ళల్లో అమ్మవారు ఒక్కరే ఉంటారు, మహాలక్ష్మీదేవి. కానీ కొన్ని చోట్ల మాత్రమే మనకు అష్టలక్ష్మి ఉంటారు. సో అందరినీ దర్శనం చేసుకున్నాక ఇక్కడ ఒక పెద్ద ఘంటానాదం ఉంటుంది. ఈ గంట వచ్చిన వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా గంట మోగిస్తూనే ఉన్నారు. చాలా బాగుంది. ఎందుకంటే ఘంటానాదం అన్నది చాలా శుభ సూచకం కూడా మనకు. సో ఆలయం చూస్తున్నారు కానీ మొత్తం ఎట్లా ఉందో అసలు. ఇక్కడ వచ్చేసరికి మండపము, ఈ మండపంలో కళ్యాణం జరుగుతుంది అనుకుంటా స్వామివారికి. ఇక్కడ మీరు ఈ ఆర్కిటెక్చర్ చూసారంటే, చెప్పాను కదా ఇందాక, చోళలు చాణక్యుల కాలంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ అట్లా ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ కోతుల బెడద కొంచెం ఎక్కువగానే ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రసాదాలు తీసుకున్నా సరే, మన బ్యాగులు కానివ్వండి, బండ్ల మీద ఏదన్నా మనం వదిలేసి వచ్చినా సరే కోతులు మాత్రం బాగా ఎగబడుతూ ఉన్నాయి. సో వాటిని ఏమనలేము మనం, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకని చెప్పేసి ఇక్కడ మాత్రం పద్మావతి అమ్మవారి గుడి స్పెషల్గా ఉంటుంది. సో మధ్యలో వెంకటేశ్వర స్వామి, ఎడమ వైపున పద్మావతి అమ్మవారు, కుడి వైపున శివాలయం. ఇక్కడ మనం వచ్చేసరికి శ్రీకృష్ణ ఆలయం కూడా ఉంటుంది. రాధాకృష్ణుల ఆలయం దర్శనం చేసుకున్న స్వామివారిని, పక్కనే మనకు సీతారామచంద్రమూర్తి ఆలయం కూడా ఉంటుంది. ఆ పక్కనే స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పక్కనే ఇంకా ఉపాలయాలు కూడా ఉంటాయి. విఘ్నేశ్వరుని మండపం, ఇక్కడ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు మనము. మధ్యలో ఈ ఆలయాలకు కొంచెం పక్కనే వస్తుంది మొత్తం కూడా. ఇక్కడ మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే ఇటు సైడ్ మనకు అమ్మవారి దుర్గామాత, ఇట్లా అందరిని దర్శనం చేసుకుని చక్కగా మనం ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అయితే దర్శనం అయిపోతుందండి అన్ని చోట్ల కూడా. కాకపోతే మనం టెంపుల్కి వచ్చాం కాబట్టి మొత్తం తిరిగి ఆర్కిటెక్చర్ ఎలా ఉంది ఏమిటి మొత్తం చూసి, ఇక్కడ మనకు ఇక్కడ ఉన్న ఆ అమ్మవాళ్ళు కానీ స్వామివాళ్ళు కానీ అందరికి సంబంధించినటువంటి చార్ట్ అండి. అంటే ఏ పూజలు చేస్తారు ఏంటి, ఆ పూజల యొక్క కాస్ట్ ఎట్లా ఉంటుంది, ఏ పూజ చేసుకోవాలి, ఏ టైంలో చేస్తారు, ఇట్లా మొత్తం కూడా ఇది పాజ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏదైనా పూజలు చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారం మనం స్వామివారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవచ్చు. ఇది మనకు ప్రసాదం కౌంటర్ పక్కనే వస్తుంది. సో ఎవరైనా అసలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్లకు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ ప్రసాదం కౌంటర్ మనకు లడ్డు, వెంకటేశ్వర స్వామి అంటేనే మనకు తుచిత లడ్డు, అలాగే పులిహోర ఇక్కడైతే పర్చేజ్ చేసుకోవచ్చు మనము. తీసుకొని చూస్తున్నాం కదా, ఎటు చూసినా కూడా పచ్చగా పారిశుద్ధ్యము చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం మేము, అసలు మొత్తం కూడా తిరిగి ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes అయితే అయిపోయింది మనం తిరగడం. కానీ మనం ఆ టెంపుల్ను ఆస్వాదించాలి. అసలు ఆర్కిటెక్చర్ ఏంటి ఏంటి ఎట్లా కట్టారు ఏంటి, ఇది 1991లో ఈ నిర్మాణం చేసి దాదాపు 18 నెలల్లోనే పూర్తి చేశారండి ఈ టెంపుల్ను. సో ఇంక అర్థం చేసుకోండి ఎంత బాగా కట్టారో శిల్పులు. అసలు ఇది నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ చూస్తున్నారు కదా మీరు, మొత్తం లైటింగ్ గోల్డ్ కలర్లో ఆ టెంపుల్కు లైటింగ్ అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. సో ఈ వీడియోను చివరి వరకు చూడండి.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ మరిన్ని వీడియోస్ కోసం. ఈ టెంపుల్ మనకు సంఘీ నగర్లో ఉంటుందండి, చూస్తున్నారు కదా. సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు సంఘీ నగర్కి వెళ్ళి టెంపుల్ని దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. థ్యాంక్ యూ.